రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకునేలా సూచనలు చేస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. తిరుపతి ఎస్వీ జూ పార్కును సందర్శించిన ఆయన స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మొక్కలు నాటారు. జగన్ ప్రతిపక్ష హోదా కోరినప్పటికీ చట్టపరిధిలో వ్యవహరిస్తామన్నారు. కూటమి సభ్యులైన వైకాపా ఎమ్మెల్యేలు కోరితే సభాపతిగా తాను తప్పక అవకాశం ఇస్తానని స్పష్టం చేశారు. మిద్దె తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చేలా సూచనలు చేస్తారని తెలిపారు. మన ఎమ్మెల్యే గారికి అటవీ శాఖ సీసీఎఫ్ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. మీకు కూడా నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే 24 సంవత్సరాల క్రితం నేను ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి శంకుస్థాపనకు వచ్చాను. నేను మళ్ళీ ఈరోజు మళ్ళీ స్పీకర్గా వేరే పదవి రాజ్యాంగ పదవిలో మళ్ళీ వచ్చి చెట్టు నాటే మొక్క నాటే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాను. అందులో తిరుపతిలో వెంకన్న స్వామి సన్నిధిలో నేనేమంటానంటే రాష్ట్రంలో సమతుల్యం కావాలంటే వాతావరణం మొక్కలు నాటాలన్నది అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. అశోకుడు చెట్లు నాటేయడని, చెట్లు అందరూ నాటాలని. కానీ చాలా ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. అన్ని ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, గతంలో ముఖ్యమంత్రులు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేశారు. ఈ మధ్యన కొత్త పద్ధతి చూసాం, చెట్లు కొట్టేయడం. అన్ని ప్రభుత్వాలు చెట్లు నాటమంటే మన రాష్ట్రంలో చెట్లు కొట్టేయడం పద్ధతి చూసాం. ఎందుకు కొట్టారో అతనికి అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కాదు. నేనైతే ఫారెస్ట్ మినిస్టర్గా చాలా సంవత్సరాలు చేశాను. చెట్లు కొట్టడం అంటే ఒక బ్యాన్ చేసాం మేము. చెట్టు కొట్టడం అంటే నేరం అన్న భావన తీసుకున్నాం ప్రజల్లో. మరి కొంతమంది నాయకులు చెట్లు ఎందుకు కొడుతున్నారు ఇప్పటికీ నాకు అర్థం కావట్లే. చెట్లు చాలా అవసరం. వాతావరణ సమతుల్యం కావాలంటే చెట్లు అవసరం, అది అందరికీ తెలుసు. చిన్న పిల్లవాడు కూడా చెప్పగలడు. అంచేత నేనేమంటానంటే ఇప్పుడే రాత్రి కూడా డిఎఫ్ఓ గారిని, కన్స్పెక్టర్ గారిని కలిసినప్పుడు చెప్పాను. నేను ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసులో కూర్చొని నేను చెట్లు నాటాలని పిలిపిస్తే ఒకే రోజు లక్ష మొక్కలు నాటాం. ఒకే రోజు సింగిల్ డేలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మొక్కలు నాటిన కార్యక్రమాలు మాకు తెలుసు. ఎలా నాటగలిగాం? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు, అందరిని ఇన్వాల్వ్ చేసాం. దాంట్లో ఎన్సీసీ వాళ్ళు కానివ్వండి, రెడ్ క్రాస్ కానివ్వండి, సత్యసాయి భక్తులు కానివ్వండి, అలాగే నేషనల్ గ్రీన్ కార్ప్ అని పెట్టారు. దాంట్లో సిస్టమేటిక్గా గ్రూప్స్ ఏర్పాటు చేసాం. ఇంట్లో ఆఫీసులో కూర్చొని రేపు మార్నింగ్ 9 o'clock మొక్కలు స్టార్ట్ చేయండి అంటే సాయంత్రానికి 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాలు చేసాం. అదే అందుకే డిఎఫ్ఓ గారిని అంటున్నా, మళ్ళీ ఆ సిస్టమ్ రావాలి. మనం చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు కూడా చెప్పాను, సార్ పూర్వం మనం చేసాం, ఇప్పుడు ఎందుకు చేయలేం, ఇంకా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయ్యారు. అంటే ముందు స్కూల్స్లో హై స్కూల్ స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు కూడా కమిటీస్ కావాలి. మీకు ఎన్సీసీ ఉందమ్మా, ఇప్పుడు ఎన్సీసీ ఎక్కడ ఉంది కనపడలేదు. పూర్వం ప్రతి స్కూల్లో ఎన్సీసీ ఉండేది, రెడ్ క్రాస్ ఉండేది, ఇటువంటి సొసైటీస్ ఉండేవి. వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు అటెండ్ అయ్యేవారు. అలాగే గ్రీన్ కార్ప్ అని చెప్పాము మేము, నేషనల్ వైడ్ 1,00,000 మంది దాంట్లో సభ్యులు. మళ్ళీ దాన్ని రివైజ్ చేసి మనం పికప్ చేయగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది కార్యకర్తలు, గ్రీన్ కార్ప్ కార్యకర్తలు ఉంటే మనం ఫోన్ కాల్తో కార్యక్రమాలు చేయవచ్చు. మళ్ళీ పూర్వం వైభవం తీసుకురావడానికి అక్కడ అవకాశం వస్తుంది. చాలా సంతోషం. మరి నేను మన చంద్రబాబు గారికి కూడా చెప్పాను, అతను కూడా ఓకే అన్నారు. ఫారెస్ట్ మినిస్టర్గా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు వారు కూడా మన అసెంబ్లీలో కలిసినప్పుడు చెప్పాను నేను. ఇప్పుడు ఏంటంటే మొక్కలు నర్సరీలు ఉన్నాయి. నర్సరీలు డిపార్ట్మెంటే పెంచాలనుకుంటున్నాం, తప్పది. నేను ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు చంద్రబాబు గారు మేము కలిసి విలేజ్లో లేడీస్ కమిటీస్ ఉంటాయి, విలేజ్ కమిటీస్ అని, మహిళా సంఘాలు, వాళ్ళకి ఇచ్చేవాళ్ళం పెంచమని. మేము మొక్కకి ఎంత అమౌంట్ అని ఇచ్చేవాళ్ళు గవర్నమెంటు. వాళ్ళు మొక్కలు పెంచేవారు. ఒక సైజుకి వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంటే ఆ మొక్కలు పర్చేజ్ చేసేవాళ్ళు. మేము ఒక పక్క మొక్కలు హెల్తీగా ఉండి విలేజ్ కమిటీ లేడీస్కి ఇన్కమ్ వచ్చింది. ఎందుకు చేయకూడదు? మనకు 14,000 పంచాయతీలు ఉన్నాయి రాష్ట్రంలో.
14,000 కేంద్రాలు పెట్టచ్చు, మొక్కలు పెంచే కేంద్రాలు పెట్టచ్చు మనం. టేక్ కానీ, చింత కానీ, వేప కానీ ఇటువంటి మొక్కలన్నీ పెంచి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఒక గ్రీనరీ స్టేట్గా డెవలప్ చేయడానికి చక్కటి అవకాశం వస్తుంది. మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తాం. నేను స్పీకర్గా ఉన్నాను కానీ డైరెక్షన్స్ చెప్పొచ్చు, ఇటువంటి నాకు అనుభవం చెప్పొచ్చు కాబట్టి అందరికీ చెప్పి మినిస్టర్ గారిని చంద్రబాబు గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి వర్షాకాలం వచ్చిందని స్టార్ట్ చేసి ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ ఉండి తీరాలి. ఆ నర్సరీలో టేకు కానీ, వేప కానీ, చింత కానీ ఇటువంటి మంచి మంచి మొక్కలు ఏర్పాటు చేసి అవసరమైతే రైతులకు కూడా తీసుకుంటారు. గవర్నమెంట్ వాడుతుంది, రైతులు వాడతారు. ఇటువంటి సిస్టమ్ డెవలప్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి గ్రీనరీ రాష్ట్రంగా డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేద్దాం. దానికి మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఇంటికి 2 మొక్కలు వేయమనండి. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో? ఇంటికి 2 మొక్కలు వేయమనండి. అంటే ఇటీవల కాలంలో పెరటి తోటలని, ఇంటి మిద్ది తోటలని ఇట్లా కొంత జనాల్లో అవగాహన వచ్చి వాళ్ళు చేస్తున్నారు. ఆ దిశగా ఏమన్నా ప్రోత్సహిస్తే ఫలితాలు బాగుంటాయి? డెఫినెట్గా నేను చూశాను విశాఖపట్నంలో కానీ మన విజయవాడలో ఒక వార్డులోకి వెళ్ళా. మనం అనుకున్నాడు అపార్ట్మెంట్లు వచ్చేస్తున్నాయి, ఎవడు మొక్కలు వేయట్లేదు, భూముల మీద పైనకి వెళ్ళిపోతున్నారు, అపార్ట్మెంట్కి వెళ్ళిపోతున్నారు. ఒక అపార్ట్మెంట్లు బ్రహ్మాండ తీరేశారు. అపార్ట్మెంట్ పైనే మొక్కల మీద పెంచుతున్నారు, కూరగాయ మొక్కలు కానీ, కొబ్బరి మొక్కలు కానీ పెంచుతున్నారు. ఆ సిస్టమ్ ప్రజల్లో ఉంది. ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి డెవలప్ చేయాలి. ప్రభుత్వం దానికి ఆర్థిక సాయం కూడా చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఎంత ఉంటుంది ఎంకరేజ్? 10% ఎంకరేజ్ చేయగలిగితే బ్రహ్మాండంగా వస్తుంది. బోల్డ్ డబ్బు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. గ్రీనరీ కోసం 10% ఎందుకు వచ్చి పెట్టలేం? ఇవ్వచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అని చెప్పి మళ్ళీ కోరడము, మిమ్మల్ని మీకు లేఖ రాయడము, కోర్టుకి వెళ్ళడం అంటే అతను రాయడం కరెక్టే. స్పీకర్గా ఉన్నాను కాబట్టి నేను ముందే చెప్పడం మర్చిపోయాను మీకు. నేను మంత్రిగా ఉంటే మాట్లాడేవాడిని. స్పీకర్గా కొంచెం నాకు కొన్ని హద్దులు ఉన్నాయి, అంతే మాట్లాడలేను. మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తాను. ప్రతిదానికి చట్టం ఉంది. నా అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక చట్టం ఉంది. చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోద్ది. చూద్దాం ఏమవుద్దు. సరే, ఇప్పుడు వాతావరణంలో సమతుల్యత వీళ్ళు చూశారు కదా, ఈ అసెంబ్లీలో 175 మందిలో 88 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అది మంచి పరిణామం. 88 మంది అంటే తక్కువ, 175లో. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా నేను అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చెప్పాను. అందరూ 88 మంది వచ్చారు. ట్రైనింగ్ క్లాస్ పెడదాం, సబ్జెక్ట్ నేర్చుకోండి. మీ గ్రామాల్లో, మీ ప్రాంతాల్లో ఏం మాట్లాడాలో, ఏ సబ్జెక్ట్ మాట్లాడాలో మీకు అవకాశం ఇస్తాను. అసెంబ్లీలో మాట్లాడండి. దానివల్ల ఉపయోగం ఏంటంటే అక్కడ అధికారులు ఉంటారు, మంత్రి ఉంటాడు, మీరు చెప్పింది నోట్ చేసుకుంటారు. దాంట్లో కొన్ని కార్యక్రమాలు అయితే మీకు ఆ బెనిఫిట్ జరుగుతుందని చెప్పాను. మొన్న కూడా నాకు ఉన్నది ఏంటంటే క్వశ్చన్ అవర్ 1 అవర్ యాజ్ పర్ రూల్స్. కానీ మొన్న అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ 2.5 అవర్స్ చేశాను. అందరూ మాట్లాడమన్నాను. ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడండి, ఓపెన్గా మాట్లాడండి, మీకు కావాల్సిన సబ్జెక్ట్ మాట్లాడండి. మంత్రులు ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు, ఇక్కడ నోట్ చేసుకుంటారు. నేను మాట్లాడాను. చంద్రబాబు గారికి చెప్పాను, టైం చూడన్నారు. కాకపోతే 2 రోజులు పెంచుదాం సార్ అసెంబ్లీ, మాట్లాడినా ఉండి సార్ అన్నాను. అంటే అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తాను, మాట్లాడమని. అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా ఇస్తాను. దాంట్లో అనుమానం లేదు. ఏ పార్టీ వాళ్ళని నేను ఇస్తాను. అసెంబ్లీకి రావాలి, బయట మాట్లాడతాను. నాకు సంబంధం ఉంది. అసెంబ్లీకి వస్తే ఇస్తాను, బయట మాట్లాడతాను, నాకు సంబంధం లేదు కదా. విత్ ఇన్ ది అసెంబ్లీ ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెయ్యి ఎత్తినా సార్ అంటే ఓకే అంటాను. ఓకే. Thank you, sir.
మీ సార్ తెచ్చుకో అటు బొమ్మంటే అదే సార్ సార్ ఇటు బొమ్మని చెప్పు. రామ్మా మా మిస్సెస్కి కేరళ తమిళనాడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏ రెండు వచ్చారు చేసేది ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇప్పుడే మాట్లాడు. ఇరవై 4 సంవత్సరాల క్రితం రిటైర్మెంట్ అయిపోయింది చూసుకోవాలి. ఎప్పుడు చెరువులకు వచ్చినా ఇంకా గుర్తొస్తుంది.